సో మనం ఈరోజు గిట్ తో స్టార్ట్ చేద్దాం. Kubernetes లో క్లస్టర్ అప్గ్రేడేషన్ అండ్ దెన్ అది Kubernetes ఆర్కిటెక్చర్ డిస్కస్ చేద్దాం గిట్ కంప్లీట్ చేశాక. అండ్ దాని తర్వాత జెన్కిన్స్ ఏసీడీ ఉంటుంది. దాని తర్వాత మానిటరింగ్ పైథాన్ అండ్ గిటబ్ యాక్షన్స్ అండ్ మీరు జెన్కిన్స్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో మీరు ఇంకా ఇమీడియట్ గా యూ కెన్ స్టార్ట్ సెండింగ్ అప్లైయింగ్ ఫర్ జాబ్స్. ఓకే. సో అండ్ ఇంకా ప్రతిరోజు సెషన్ కి వచ్చే ముందు కూడా మీ దగ్గర ప్రీవియస్ బ్యాచ్ రికార్డింగ్స్ ఉన్నాయి కాబట్టి మీకు టైం ఉంటే ఒకసారి ఆ రికార్డింగ్ చూసుకొని వస్తే మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఓకే. సో ఈరోజు గిట్ తో స్టార్ట్ చేద్దాం. సో మనకు గిట్హబ్ లో ఇప్పటి వరకు మనం చేసింది ఏంటి అంటే గిట్ లో సో క్రియేట్ రెపో అండ్ దెన్ క్లోన్ ద రెపో, తర్వాత యాడింగ్ ద ఫైల్స్ టు స్టేజింగ్ ఏరియా, రైట్? తర్వాత commit the changes to local repo and then push the changes to central repo when you can also pull the changes. So ఇవి మనం చేసింది, right? So how can I initialize the name folder as git repo? That is the command to convert the existing folder into git repo. So git init కదా. And then ఇంకా కొన్ని చూసాం మనం git remote, add origin, ఓకే, URL. సో ఇవన్నీ మనం చూసాం. సో గిట్ ఈజ్ centralized or distributed system. సో ఇది కూడా మనం డిస్కస్ చేసాం స్టార్టింగ్ లో, డిస్ట్రిబ్యూటెడ్. సో డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఏంటి మనం డిస్కస్ చేసాం కదా, లైక్ డిస్ట్రిబ్యూటెడ్ క్యాపిటల్ అన్నట్లు క్యాపిటల్ ఒకే చోట ఉండకుండా అన్ని చోట్ల డిస్ట్రిబ్యూట్ అయితే మనకు డ్యామేజ్ అనేది తగ్గుతుంది కాబట్టి. సో మన డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ లో ఏంటి అంటే గిట్ సెంట్రల్ రేపోలో ఏదైతే ఉందో అదే సెటప్ ఎగ్జాక్ట్లీ అన్ని లోకల్ ల్యాప్టాప్స్ లో కూడా ఉంటుంది. ఓకే. సో మన ఆర్గనైజేషన్ కోడ్ అంతా మనకు గిట్ లోనే ఉంటుంది. సో మీది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా ఎంత చిన్న ప్రాజెక్ట్ అయినా కోడ్ మొత్తం మనకు గిట్ లోనే ఉంటుంది. సో మనం మెయిన్ బ్రాంచెస్, ఈ మెయిన్ బ్రాంచ్ ఏ ఎన్విరాన్మెంట్ ని పాయింట్ చేస్తూ ఉంటుంది? ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. సో నేను లాస్ట్ టైం మేబీ మీ రికార్డింగ్స్ చూస్తుంటే ఐఎమ్ రిపీటింగ్ ఎవ్రీథింగ్, ఓకే, నో వరీస్, నేనేం కంటెంట్ తగ్గించట్లేదు. సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, కోకో కోలా అని. సో బ్రాంచెస్ ఎందుకు అవసరము అంటే ఇప్పుడు కోకో కోలా ఆల్రెడీ పబ్లిక్ లో ఉంది, చేంజెస్ చేయాలి డ్రింక్ కి. సో ఇస్ ఇట్ రికమెండెడ్ టు డూ ద చేంజెస్ టు ద డ్రింక్ డైరెక్ట్లీ అండ్ రిలీజ్ ఇట్ ఇన్ టు ద పబ్లిక్ మార్కెట్? నో. సో డైరెక్ట్ గా చేంజెస్ చేయడం అనేది నాట్ రికమెండెడ్ కాబట్టి సో వాళ్ళు ఏం చేస్తారంటే సో చేంజ్ ద టేస్ట్ బై డెవలపర్స్ ఫస్ట్. వాళ్ళకు నచ్చితే నచ్చకపోతే వాళ్ళు నచ్చే వరకు చేంజెస్ చేస్తారు. తర్వాత టేస్ట్ బై కంపెనీ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనుకుందాం. అగైన్ దే విల్ గివ్ ఫీడ్బ్యాక్. సో అగైన్ ఒక షార్ట్ స్మాల్ క్రౌడ్ పబ్లిక్ లోపలికి వెళ్ళి ఒక స్మాల్ క్రౌడ్ వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్. సో ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు ప్రొడక్షన్ లో మెయిన్ బ్రాంచ్ అనేది ప్రొడక్షన్ ని పాయింట్అవుట్ చేస్తున్నప్పుడు కోడ్ ని డైరెక్ట్ గా మెయిన్ బ్రాంచెస్ లో చేంజెస్ చేసి మనం డిప్లాయ్మెంట్ కి వెళ్తే సో దట్ విల్ బికమ్ ఏ బిగ్ ప్రాబ్లం. సో మనం ఏం చేస్తాం, క్రియేట్ అనదర్ బ్రాంచ్ ఫ్రమ్ మెయిన్ బ్రాంచ్. ఇదంతా బ్రాంచింగ్ స్ట్రాటజీ అనుకోండి.
ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకే, చాలా లెంతీగా ఉంటుంది, ఇంటర్వ్యూస్ లో కూడా అడుగుతారు. క్రియేట్ అనదర్ బ్రాంచ్ ఫ్రమ్ మెయిన్ బ్రాంచ్, డూ ద చేంజెస్, ఓకే, డూ ద డిప్లాయ్మెంట్, డూ ద టెస్టింగ్, డూ ద స్కానింగ్, ఎవ్రీథింగ్. ఓకే, సో ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, then move to maybe QA branch. Oh, no, sorry, not QA branch, maybe move, then deploy it into QA environment. సో దాని తర్వాత UAT ఎన్విరాన్మెంట్. అక్కడ ఎన్ని ఉంటాయి అన్ని, సో మినిమం అయితే 2 ఉంటాయి. ఫైనల్ గా ఫ్రాడ్. సో డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో మనం ఈ బ్రాంచ్ నుంచి వచ్చిన చేంజెస్ అన్నిటిని డిప్లాయ్మెంట్ చేసి, టెస్ట్ చేసి, స్కానింగ్ చేసి అంతా ఓకే అయిన తర్వాత దెన్ అదే అప్లికేషన్ ని మనం QA లో, UAT లో, ప్రీ ప్రాడ్ లో, ప్రాడ్ లో ఇంకా ఎన్ని బ్రాంచెస్ ఉంటే అన్ని బ్రాంచెస్ మొత్తం మనం చేసుకుంటూ వెళ్తాం. ఫైనల్ గా ఇంకా ప్రొడక్షన్ కి వెళ్లే ముందు మన క్లయింట్ యొక్క అప్రూవల్ తీసుకొని వాళ్ళకి టెస్ట్ రిజల్ట్స్, స్కానింగ్ రిజల్ట్స్, QA ఎన్విరాన్మెంట్ లో పాస్ అయింది, UAT లో పాస్ అయింది, ప్రీ ప్రాడ్ లో పాస్ అయింది అని అంతా మనం వాళ్ళకి చూపించి, ఆ రిపోర్ట్స్ అన్ని చూపించి అప్పుడు మనం ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ ట్రిగ్గర్ చేస్తాం. సో ఇది ఇంతటికి మెయిన్ ఎక్కడ ఉంది మనకు ఇంపార్టెంట్ అంటే గిట్ లోనే ఉంది. సో మన ఎంటైర్ అప్లికేషన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై కోడ్ ఇన్ గిట్. ఓకే, అప్లికేషన్ క్రాష్ అయినా, సర్వర్స్ క్రాష్ అయినా మనం ఇమీడియట్ గా మళ్ళీ గిట్ లోంచి కోడ్ తీసుకొని వీ కెన్ ఏబుల్ టు డిప్లాయ్ ద అప్లికేషన్. ఓకే, సో ఇప్పుడు బ్రాంచింగ్ అనేది ఇంపార్టెంట్. ఈ బ్రాంచింగ్ లో మరి కొత్త బ్రాంచ్ ఒకటి క్రియేట్ చేశాను కదా, ఫైనల్ గా వచ్చేసి ఆ బ్రాంచ్ లో ఉండే చేంజెస్ అన్ని మనకు మెయిన్ బ్రాంచ్ లోకి రావాలి. సో వీ నీడ్ టు గెట్ ద చేంజెస్ ఫ్రమ్ అనదర్ బ్రాంచ్ ఇంటూ మెయిన్ బ్రాంచ్. ఓకే, సో దీనికి నేను ఈ ఈ కాన్సెప్ట్ మొత్తానికి ఒక దోశ ఎగ్జాంపుల్ అని తీసుకున్నాను లాస్ట్ టైం బ్యాక్స్ లో. సో మీరు కూడా చూసి ఉండొచ్చు, బట్ మళ్ళీ అదే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం ట్రై చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే మర్జింగ్, డీబేస్, పుల్ రిక్వెస్ట్, అండ్ దెన్ స్క్వాష్, ఇలా రీసెట్, రివర్ట్, చెర్రీ పిక్, బ్రాంచింగ్ స్టార్ట్, ఇలా చాలా ఉన్నాయి అనమాట. ఈ కాన్సెప్ట్స్ అన్ని మనకు అర్థం కావాలి. ఇంట్రెస్ట్ లో కూడా అడుగుతారు మెర్జింగ్ వర్సెస్ రీబేస్ ఏంటి, రీసెట్ కి రివర్ట్ కి డిఫరెన్స్ ఏంటి. సో ఇట్లాంటి క్వశ్చన్స్, చెర్రీ పిక్ అంటే ఏంటి, ఈ క్వశ్చన్స్ అన్ని మనకు అడుగుతుంటారు. గిట్ అంటే చాలా కష్టంగా ఫీల్ అవుతారు చాలా మంది డెవలపర్స్ కానీ, డెవాప్స్ ఇంజనీర్స్ కానీ ఒక కష్టమైన టాపిక్ లాగా ఫీల్ అవుతారు. బట్ వీ విల్ మేక్ ఇట్ సింపుల్. ఓకే, సో ఇంతకు ముందు ఏంటి అంటే మనకు మన ఒక 20 years బ్యాక్ అలా మన పక్కల ఎవరైనా కూర్చొని ఈ గిట్ లేనప్పుడు టీం మెంబర్స్ కానీ, సీనియర్ టీం మెంబర్స్ వీళ్ళందరూ చూసి దాన్ని రివ్యూ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అంటే మనం ఈ ఒక బ్రాంచ్ నుంచి మెయిన్ బ్రాంచ్ లోకి కోడ్ ని తీసుకురావాలి అన్నప్పుడు వి విల్ రైస్ పుల్ రిక్వెస్ట్. సో ఈ పుల్ రిక్వెస్ట్ రైస్ చేసినప్పుడు మన టీంలో ఉండే మెంబర్స్ అందరూ చూస్తారు ఏమేం ఫైల్స్ చేంజ్ అయ్యాయి, ఎలా అవన్నీ చూసి వాళ్ళు రివ్యూ చేసి వాళ్ళు అప్రూవల్ ఇస్తేనే అప్పుడు మనం మెయిన్ బ్రాంచ్ లోకి తీసుకొస్తాం అనమాట. ఓకే, సో ఆ ఫ్లో అంతా ఇప్పుడు మనం చూద్దాం. సో లెట్ క్రియేట్ repository. సో ఇది ఫస్ట్ టైం మన ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అనుకుందాం. సో స్టార్ట్ అవుతున్నప్పుడు ఇలా చేస్తారు. git clone git దోశ. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న కోడ్ రాస్తాను, ఒక రెడ్మీ 5. ఓకే, మనం కొత్తగా ఒక దోశ షాప్ స్టార్ట్ చేసాము. ఓకే, సో ఇది ఫస్ట్ కమిట్.
Git add git commit -m dosa shop started git push origin main. ఓకే. సో ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇక్కడ మనం కొన్ని సెట్టింగ్స్ చేయాలి యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్. సెట్టింగ్స్ లోపలికి వచ్చి ఇక్కడ రూల్స్ అని ఉంటాయి చూడండి. ఈ రూల్ సెట్స్ లోకి వచ్చి కొన్ని సెట్టింగ్స్, ఇది మినిమం అన్నమాట. న్యూ రూల్ సెట్, న్యూ బ్రాంచ్ రూల్ సెట్. నేను మెయిన్ బ్రాంచ్ అని ఒకటి ఇస్తున్నా ఇక్కడ. నేను దీన్ని యాక్టివ్ లో పెడుతున్నాను. టార్గెట్ టార్గెట్ వచ్చేసి మెయిన్ బ్రాంచ్. సో మెయిన్ బ్రాంచ్ కి కొన్ని రూల్స్ సెటప్ చేస్తున్నాం, ఎందుకంటే ఇది ప్రొడక్షన్ బ్రాంచ్ కాబట్టి. సో దీన్ని కొంచెం మనం ప్రొటెక్టెడ్ గా పెట్టాలి. ఎవరు డిలీట్ చేయకూడదు. కంపెనీ సీఈఓ అయినా కూడా డిలీట్ చేసే యాక్సెస్ ఇవ్వకూడదు. రిక్వైర్ ఏ పుల్ రిక్వెస్ట్ బిఫోర్ మర్జింగ్. మెయిన్ బ్రాంచెస్ లోకి మీరు డైరెక్ట్ గా చేంజెస్ చేయలేరు ఇక నుంచి. ఇప్పుడు నేను పుష్ చేసినట్లు ఇక పుష్ చేయడం కుదరదు ఈ సెట్టింగ్ చేసిన తర్వాత. ఓకే. సో ఖచ్చితంగా పుల్ రిక్వెస్ట్ ద్వారానే మెయిన్ బ్రాంచ్ లోకి చేంజెస్ ని తీసుకురావాలి. అండ్ అట్లీస్ట్ మన ప్రాజెక్ట్ లో అయితే 1 or 2 అప్రూవల్స్ పెట్టుకుంటాం. ఇక్కడ నేను 1 పెట్టాను. మీకు మీ ప్రాజెక్ట్ లో మీ టీమ్ లో ఉండే మెంబర్స్ ని బట్టి మీరు 3 అప్రూవల్స్, 4 అప్రూవల్స్, 2 అప్రూవల్స్ అలా ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఓకే. అండ్ దెన్ ఇవన్నీ మినిమం చేంజెస్ అనమాట. అండ్ ఎవరు ఫోర్స్ గా పుష్ చేయకూడదు. సో ఇక్కడ చూడండి, దీస్ ఆర్ ద మినిమం సెట్టింగ్స్. పుల్ రిక్వెస్ట్ ద్వారానే మనకు మెయిన్ బ్రాంచ్ లోకి కోడ్ ని మర్జ్ చేయాలి. ఎవరు ఫోర్స్ గా పుష్ చేయకూడదు, ఎవరు డిలీట్ చేయకూడదు మెయిన్ బ్రాంచ్ లో ఉండే కోడ్ ని. ఓకే. సో ఈ సెట్టింగ్స్ అన్ని చేశాను, ఎందుకంటే మెయిన్ బ్రాంచ్ ని ప్రొటెక్టెడ్ గా ఉంచాలి మనం. ఓకే. సో ఇక చేంజెస్ చేయాలి అంటే ప్రతి ఒక్కరు ఏం చేయాలి, కొత్త బ్రాంచ్ ని క్రియేట్ చేసి దాంట్లో చేంజెస్ చేసి ఆ చేంజెస్ ని పుల్ రిక్వెస్ట్ ద్వారా మెయిన్ బ్రాంచ్ లోకి తీసుకురావాలి. ఓకే. ఇది ఏ ప్రాజెక్ట్ లోనైనా ఇలానే ఉంటుంది. సో ఇప్పుడు బ్రాంచ్ క్రియేట్ చేయాలంటే చిన్న కమాండ్ ఇఫ్ చెక్అవుట్ -b అండ్ న్యూ బ్రాంచ్ నేమ్. సో ఇప్పుడు నేను గిట్ చెక్అవుట్ -b ప్లెయిన్ దోస అనేది స్టార్ట్ చేస్తుంది. సో కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసి ఆ బ్రాంచ్ లోకి మూవ్ అయింది. ఇక్కడ చూడండి. సో మనం ప్లెయిన్ దోస స్టార్ట్ చేస్తున్నాం, ఇంకా ప్రొడక్షన్ లో తీసుకెళ్ళలేదు, మనం వేరే బ్రాంచ్ లోనే చేస్తున్నాం. సో బ్రాంచ్ క్రియేట్ చేసి ఇక్కడ నేను ప్లెయిన్ దోస అనేది స్టార్ట్ చేస్తున్నా. ప్లెయిన్ దోసకి ఫస్ట్ దోస బ్యాటర్. ఓకే. సో డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. సో చేంజెస్ ని మనం పుష్ చేయాలి. దోస బ్యాటర్ యాడెడ్ విత్ పుష్ ఆరిజిన్ ప్లెయిన్ దోస బ్రాంచ్. సో దీనికి నేను ఒక విజువలైజేషన్ కోసం ఒక డయాగ్రామ్ గీస్తాను ఇక్కడ. సో ఇది మనకు మెయిన్ బ్రాంచ్ అండి.
సో ఇప్పుడు మీరు గిట్ లాగ్ అని కొట్టారంటే ఇక్కడ మెయిన్ బ్రాంచ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇది మెయిన్ బ్రాంచ్ ఫస్ట్ కమిట్. సో దీని తర్వాత నేను ఏం చేశానంటే కొత్త బ్రాంచ్ క్రియేట్ చేశాను, ప్లెయిన్ దోశ అనేది. మెయిన్ బ్రాంచ్ నుంచి వస్తుంది మనకు. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్యూ క్యారెక్టర్స్ తీసుకుంటున్నాను అంతే. ఓకే. సో తర్వాత సో ఈ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఒక్క కమిట్ తో ఏమంతా అయిపోదు, ఈ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో తర్వాత లైట్ ఆయిల్ వేస్తారు అన్నట్టు, లైట్ గా ఆయిల్ వేసి మళ్ళీ పుష్ చేస్తాం. మళ్ళీ మనం గిట్ లాగ్ చూసామంటే యూ కెన్ సీ దిస్, కొత్తగా చేంజెస్ వచ్చాయి. సో కోడ్ చేంజ్ అయిన ప్రతిసారి మనకు కమిట్ ఐడి అనేది చేంజ్ అవుతుంది. లైక్ కీ వాల్యూ పేర్స్ లాగా. సో ఓకే, ప్లెయిన్ దోశ రెడీ అయిపోయింది. సో ఈ బ్రాంచ్ లో కూడా స్టార్టింగ్ వచ్చేసి మనకు ఇదే ఉంటుంది. ప్లెయిన్ దోశ కూడా దీంతోనే స్టార్ట్ అయింది. ఓకే. సో ఇలా ఫార్వర్డ్ అయింది. ఇప్పుడు ప్లెయిన్ దోశ కంప్లీట్ అయింది. మనం మొత్తం టెస్ట్ చేసామనుకుందాం, అంతా నచ్చింది. ఇప్పుడు దీన్ని మెయిన్ బ్రాంచ్ లోకి తీసుకురావాలి. మెయిన్ బ్రాంచ్ లోకి తీసుకురావాలి అంటే మనం ఏం చెప్పాం? వాట్ షుడ్ ఐ డూ? పుల్ రిక్వెస్ట్ ద్వారా మాత్రమే తీసుకురావాలి, డైరెక్ట్ గా తీసుకురావాలి. సో మన టీం మెంబర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళని యాడ్ చేయాలి కాబట్టి సో ఇక్కడ సెట్టింగ్స్ లో కొలాబరేటర్స్ అని ఉంటుంది. మీకు ఇంకొక గిట్ అకౌంట్ ఉంటే అది యాడ్ చేసుకోండి. సో సెట్టింగ్స్ ఫర్ రెపోజిటరీ తీసుకోవాలి. ఈ రెపోజిటరీలో ఈ రెపోజిటరీ సెట్టింగ్స్ లోపల need to add some collaborator. ఓకే. సో యాడ్ పీపుల్, నేను నాకుండే ఇంకొక అకౌంట్ యాడ్ చేస్తున్నాను. సో మీకు వచ్చేసి అక్కడ మీ టీం మెంబర్స్ ఉంటారు. సో అకౌంట్ లోకి లాగిన్ అవుతున్నాను. శివకుమార్ ఎక్స్క్లూజన్. ఇది నాకు ఉండే ఇంకొక రెపోజిటరీ. ఓకే. రైట్ యాక్సెస్ ఉండాలి, పుల్ రిక్వెస్ట్ అప్రూవ్ చేయాలి అని. సో కొలాబరేటర్స్ ని యాడ్ చేశాను. నాకు ఇంకొక అకౌంట్ ఉంది కదా, సో దానికి ఈమెయిల్ వస్తుంది. సో ఇలా మనకు రిక్వెస్ట్ వస్తుంది. ఈ రిక్వెస్ట్ వచ్చిన తర్వాత ఐఎమ్ వ్యూవింగ్ ఇట్, యాక్సెప్టింగ్ ద ఇన్విటేషన్. ఓకే. సో ఇప్పుడు నాకు వేరే అకౌంట్ నుంచి ఈ బ్రాంచ్ కి ఈ రెపోకి యాక్సెస్ ఉంది.
ఓకే, సో యాక్సెస్ ఉంది కాబట్టి ఇక నేను స్టార్ట్ చేస్తాను. పుల్ రిక్వెస్ట్ రైస్ చేస్తాను. పుల్ రిక్వెస్ట్ లోపలికి వచ్చి మీరు ఇక్కడ ఉన్నా కూడా ఇక్కడే చూపిస్తుంది చూడండి. ప్లెయిన్ దోస హ్యాడ్ రీసెంట్ పుష్ కంపేర్ అండ్ రైస్ పుల్ రిక్వెస్ట్. ప్లెయిన్ దోసలోంచి మనకు మెయిన్ బ్రాంచ్ లోకి చేంజెస్ వస్తున్నాయి. ఓకే, సో ఇక్కడ నేను రాస్తాను కొంచెం డిస్క్రిప్షన్. సో వి రీసెంట్లీ డెవలప్ ప్లెయిన్ దోస with 2 features: dosa batter and then ఆయిల్. సో ఇలా కంటెంట్ ఒక మంచిగా అర్థమయ్యేలాగా కంటెంట్ రాసి ఐ విల్ రైట్ ఎ పుల్ రిక్వెస్ట్. పుల్ రిక్వెస్ట్ రైట్ చేశాక చూడండి, రివ్యూ రిక్వైర్డ్, అట్లీస్ట్ 1 అప్రూవ్ రివ్యూ ఈస్ రిక్వైర్డ్. సో ఒక రివ్యూ అయితే కావాలి. సో అందుకని ఇక్కడ వచ్చిన తర్వాత వేరే పర్సన్స్ అడుగుతాం మనం, టీమ్ మెంబర్స్ ని. సో ఇలా పుల్ రిక్వెస్ట్ రైస్ చేశాము, ఒకసారి చూడండి, చూసి మనకు కమెంట్స్ ఇవ్వండి అని చూస్తాం. వాళ్ళ పర్సన్స్ ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి పుల్ రిక్వెస్ట్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేశాక సో వాళ్ళు ఎన్ని కమెంట్స్ వచ్చాయి, ఏమేమి ఫైల్స్ చేంజ్ అయ్యాయి, అవి మొత్తం ఇక్కడ చెక్ చేస్తారు, కోడ్ అంతా. ఓకే, వీళ్ళు ప్లెయిన్ దోస యాడ్ చేశారు, దోస బ్యాటర్, లైట్ ఆయిల్ యాడ్ చేశారు. వాళ్ళకి ఏమైనా చేంజెస్ కావాలి, ఏదైనా సంథింగ్ రైట్ గా అనిపించట్లేదు అంటే వాళ్ళు ఇక్కడ కమెంట్ చేస్తారన్నమాట. సో దే విల్ రైట్ ఎ కమెంట్ హియర్. వై ఆర్ యూ యాడింగ్ ఆయిల్ టు ప్లెయిన్ దోస? సో స్టార్ట్ రివ్యూ, అంటే రివ్యూ ఇస్తున్నారు వాళ్ళు, కమెంట్ చేసి సబ్మిట్ చేస్తున్నారు రివ్యూ. సో వాళ్ళకి ఏదో నచ్చలేదు, సో వాళ్ళు కమెంట్ చేశారు ఇక్కడ. కమెంట్ చేసిన తర్వాత ఇది ఎవరైతే ఈ ఫీచర్ ని డెవలప్ చేశారో వాళ్ళకి కూడా చూస్తారు ఇక్కడ. వాళ్ళు కూడా చూసి ఓకే, సో ఇతను ఎవరో కమెంట్ చేశాడు, వైఆర్ డూయింగ్ ఆయిల్ టు ప్లెయిన్ దోస అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళు. సో డిస్కషన్ జరుగుతుంది అనమాట. సో ఎందుకు ఈ కోడ్ రాసావు, ఇంకొంచెం బెటర్ గా రాయొచ్చు కదా అని. సో అట్లీస్ట్ లైట్ ఆయిల్ లైట్ మినిమం టేస్ట్ అని ఇట్లా మనం రాస్తాం. అంటే ఇక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. సో జరుగుతున్న తర్వాత మళ్ళీ రివ్యూవర్స్ వచ్చేసి సాటిస్ఫై అయితే ఓకే, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటారు. వాళ్ళు సాటిస్ఫై అయితే మళ్ళీ రివ్యూ చేంజెస్ వచ్చేసి అప్రూవ్ కొట్టేస్తారు. మనకి రియల్ ప్రాజెక్ట్స్ లో ఏంటంటే ఒక 10 మంది టీం ఉన్నప్పుడు అట్లీస్ట్ 2-3 అప్రూవల్స్ పెట్టుకుంటాం మనం. సో అప్రూవ్ కొట్టేస్తారు, అది మనకి ఇక్కడికి వస్తుంది. ఎవరైతే డెవలప్ చేశారో ఇక్కడ చూసి మొత్తం అప్రూవ్ అయిపోయింది కాబట్టి దెన్ విల్ మర్జ్ ద పుల్ రిక్వెస్ట్. సో పుల్ రిక్వెస్ట్ మర్జ్ చేసేసిన తర్వాత ఓకే, యూ కెన్ డిలీట్ ద బ్రాంచ్. ప్లెయిన్ దోస బ్రాంచ్ ని డిలీట్ చేయొచ్చు. చాలా మంది ఏంటంటే బ్రాంచ్ డిలీట్ చేయడానికి ధైర్యం చేయరు. బట్ మీరు ఎప్పుడైతే చేంజెస్ ని మర్జ్ చేసేసి మెయిన్ బ్రాంచ్ లోకి తీసుకొచ్చేసారో మీరు బ్రాంచ్ ని చాలా కాన్ఫిడెంట్ గా డిలీట్ చేసుకోవచ్చు. నో వరీస్. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చి చూసారంటే నౌ యూ కెన్ సీ ద కమిట్స్. కోడ్ కూడా వచ్చేసిందా మెయిన్ బ్రాంచ్ లోకి? ప్లెయిన్ దోస వచ్చేసింది మెయిన్ బ్రాంచ్ లోకి. నౌ యూ కెన్ సీ ద కమిట్స్. ఓకే, సో ఈ కమిట్ చూడండి. సో మా మెయిన్ బ్రాంచ్ అనేది కొంచెం ఫార్వర్డ్ అయింది విత్ న్యూ కమిట్. కొత్తగా వచ్చిన కమిట్ ఏంటి అంటే ఇది 40 క్యారెక్టర్స్ ఉంటుంది అండ్ రిమూవింగ్. మెయిన్ బ్రాంచ్ అనేది ఇలా వచ్చేసింది. సో ఇక్కడ మీరు ఏం చేయాలి ఇప్పుడు? ఈ చేంజెస్ అన్ని ఎక్కడ జరిగాయి? రిమోట్ రిపాజిటరీలో జరిగాయా, లోకల్లో జరిగాయా? రిమోట్ రిపాజిటరీలో జరిగాయి. సో ఈ లోకల్లోకి తీసుకురావాలి ఆ చేంజెస్ అన్ని అంటే గిట్ చెక్అవుట్, మెయిన్ బ్రాంచ్ లోకి చెక్అవుట్ అయ్యి గిట్ పుల్
సో ఇప్పుడు మనకు చేంజెస్ అన్ని ఇక్కడికి వచ్చేసాయి. ఇప్పుడు మీరు కానీ గిట్ లాగ్ చూసారంటే నౌ యూ కెన్ సీ ద చేంజెస్. సో ఈ కమిట్ ని మనం చూద్దాం, ఈ కమిట్ యొక్క ఇన్ఫర్మేషన్. ఏ కమిట్ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు చూడాలి అంటే గిట్ క్యాట్ ఫైల్ -p ప్రింట్ అండ్ కమిట్ ఐడి. సో ఈ కమాండ్ మీరేం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ చూడండి ఎన్ని, ఇప్పుడు దీనికి పేరెంట్ ఎవరు ఈ కమిట్ కి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది C1 అనుకుందాం, ఇది C2 అనుకుందాం, ఇది C3 అనుకుందాం. C3 పేరెంట్ ఎవరు? C3 కి పేరెంట్ ఎవరు? C2 కి పేరెంట్ C1. సో ఇక్కడ నేను ఇది కమిట్ గా చూసానంటే లైక్ ఈ కమిట్ 0CF43 0CF43 ఇది. సో ఇక్కడ చూడండి గిట్ క్యాట్ ఫైల్ -p మీ కమిట్ ఐడి ఇచ్చాను. సో పేరెంట్ 6C3D అని 6C3D. సో దీన్ని చెక్ చేస్తే ఇది వస్తుంది, బట్ ఇది చెక్ చేసి చూద్దాం ఒకసారి. గిట్ క్యాట్ ఫైల్ -p. సో దీనికి ఎన్ని పేరెంట్స్ ఉన్నాయి? రెండు పేరెంట్స్ ఉన్నాయి. సో ఏంటి దీని స్పెషాలిటీ అంటే దిస్ ఇస్ కాల్డ్ as మర్జ్ కమిట్. మర్జ్ కమిట్ విల్ ఆల్వేస్ హ్యావ్ టూ పేరెంట్స్, ఒకటి ఇది, ఒకటి ఈ మెయిన్ బ్రాంచ్ అండి. సో దీనివల్ల మీరు ఫ్యూచర్ లో ఎప్పుడు ఈ కమిట్ ని చూసినా కూడా మొత్తం హిస్టరీ అనేది లాగొచ్చు. సో ఈ కమిట్ చూసినప్పుడు ఇదొక పేరెంట్ అండ్ దీని పేరెంట్ ఇది, దీని పేరెంట్ ఇది, దీని పేరెంట్ ఇది. సో దిస్ ఇస్ కాల్డ్ మర్జ్ అనమాట. ఆఫ్టర్ 5 years మీరు చెక్ చేసినా కూడా ఈ హిస్టరీ మొత్తం ఇలానే ఉంటుంది. సో వాట్ ఈస్ మర్జ్ అన్నప్పుడు యూ కెన్ డూ మర్జ్ టు గెట్ ద చేంజెస్ ఫ్రమ్ ఫీచర్ బ్రాంచ్ అంటాం. మెయిన్ బ్రాంచ్ కానీ దాన్ని దేనైనా కూడా ఫీచర్ బ్రాంచ్ అంటాం. ఫీచర్ బ్రాంచ్ ఇంటూ మెయిన్ బ్రాంచ్. ఓకే, సో మర్జ్ ఆల్వేస్ క్రియేట్స్ extra commits called merge commit. సో మిమ్మల్ని ఇంటర్వ్యూస్ అడుగుతారు మర్జ్ కి రీబేస్ కి డిఫరెన్స్ ఏంటి అని, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో చాలా మంది ఏంటి అంటే ఇంటర్నెట్ లో ఉండే ఆన్సర్ ని బట్టి చెప్పేస్తుంటారు, అది వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. బట్ మీరు ఇలా చెప్పారంటే డిఫరెంట్ గా, సో ఖచ్చితంగా మీకు ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అని వాళ్ళకి తెలుస్తుంది. సో ఇట్ విల్ హ్యావ్ టూ పేరెంట్స్. Merge preserves the history. రైట్, సో హిస్టరీని ప్రిజర్వ్ చేస్తుంది, ఎక్కడి నుంచి వచ్చింది మొత్తం అంతా ట్రాక్ చేయొచ్చు మనం, మీరు బ్రాంచ్ డిలీట్ చేసినా కూడా. సో ఇది ఒక వే, ఒక కొత్త బ్రాంచ్ లోంచి మెయిన్ బ్రాంచ్ లోకి చేంజెస్ ని తీసుకురావడం. మర్జ్ ఇస్ వన్ వే. వీ హ్యావ్ అనదర్ వే, దట్ ఈస్ రీబేస్. ఇది చాలా అంటే చాలా పాపులర్ క్వశ్చన్, మర్జ్ వర్సెస్ రీబేస్ అనేది. సో ఇది నేను జస్ట్ చదివి చూపించవచ్చు, బట్ అలా చదివి మీకు చెప్తే మీకు అర్థం కాదని చెప్పేసి నేను క్లియర్ గా ఈ మర్జ్ కమిట్స్ డయాగ్రామ్ తీసి మరీ చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ప్లెయిన్ దోశ మన షాప్ లో వెళ్ళిపోయింది, ప్రొడక్షన్ లో రన్ అవుతుంది మన షాప్ లో.
సో ఇక మళ్ళీ మనం ఏమనుకున్నామంటే కారం దోశ అనేది కూడా ఒకటి స్టార్ట్ చేద్దాము. ఓన్లీ ప్లెయిన్ దోశ ఏమది అని అనుకున్నాం. సో వాట్ ఈస్ ద కమాండ్ టు క్రియేట్ అనదర్ బ్రాంచ్? ఒక బ్రాంచ్ ని క్రియేట్ చేసి ఆ బ్రాంచ్ లోపలికి నేను వెళ్ళాలి. గిట్ చెక్అవుట్ -b అని ఇస్తే లేకపోతే క్రియేట్ చేస్తున్నాను. సో నేను కారం దోశ అనేది ఒకటి కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం కారం దోశ లాగా ఉన్నాం. నౌ ఐఎమ్ ప్రిపేరింగ్ కారం దోశ. సో కారం దోశ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం. దీనికి కూడా దోశ బ్యాటర్ యాడ్ చేయాలి. సో మళ్ళీ మనం కమిట్ స్టార్ట్ చేస్తాం. కారం దోశ బ్యాటర్ యాడెడ్. సో ఈ కారం దోశ బ్రాంచ్ లోకి పుష్ చేస్తాం. సో ఇక్కడ ఈ డయాగ్రామ్ ఒకసారి మీరు చూస్తే మళ్ళీ కొత్తగా ఒకటి స్టార్ట్ అవుతుంది బ్రాంచ్. సో ఈ బ్రాంచ్ కూడా ఇక్కడ నుంచే పేరెంట్ దీనికి. ఓకే. సో ఇప్పుడు నేను గిట్ లాగ్ కొట్టాను అంటే సో నా పాయింటర్ వచ్చేసి ఇక్కడ ఉంది. 22C6 తర్వాత D16C8. సో 22 తర్వాత D16C8. ఓకే. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇంకా యాడ్ చేస్తున్నా. కారం అనేది యాడ్ చేశాను. కారం అండ్ ఆయిల్ అనేది యాడ్ చేశాను. సో ఒక డీసెంట్ మెసేజ్ రాయాలి మీరు ఎప్పుడు కూడా. కమిట్ మెసేజ్ అనేది పిచ్చిగా రాయకూడదు. ఒక డీసెంట్ గా ఉండాలి. అంటే ఫ్యూచర్ లో చూస్తే తెలుస్తుంది కదా ఏం చేంజెస్ చేశారు, ఎందుకు చేశారు అనేది. ఓకే. సో ఇలా చేశాను. మళ్ళీ గిట్ లాగ్ కొడితే మనకు కొత్తగా చేంజెస్ వచ్చింటాయి. BB368. BB368. ఓకే. సో ఇంతకు ముందు మనం చేసింది ఫీచర్ బ్రాంచ్ లోపలికి, అంటే మెయిన్ బ్రాంచ్ కాకుండా వేరే ఏ బ్రాంచ్ ఉన్నా వి విల్ కాల్ ఇట్ యాజ్ ఫీచర్ బ్రాంచ్. ఫీచర్ బ్రాంచ్ లో నుంచి చేంజెస్ ని మెయిన్ బ్రాంచ్ లోకి తీసుకురావడానికి మర్జ్ అనేది ఒక పద్ధతి. సో అనదర్ వే వచ్చేసి రీబేస్. ఓకే. సో రీబేస్ చేయాలి. ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ ఆల్రెడీ హైలైట్ చేస్తుంది. కారం దోశ అనేది కొత్తగా క్రియేట్ చేస్తున్నారు, కొన్ని పుషెస్ చేస్తున్నారు. పుల్ రిక్వెస్ట్ కావాలంటే రైస్ చేయండి అని అదే చూపిస్తుంది ఇక్కడ. సో మనం రాస్తాం డెవలప్ న్యూ కారం దోశ విత్ బ్యాటర్ ఆయిల్ అండ్ కారం. ఈ పుల్ రిక్వెస్ట్ లో అన్ని నీట్ గా మెసేజెస్ రాయాలి, ఎందుకంటే ఫ్యూచర్ లో మళ్ళీ చూసుకోవడానికి ఉంటుంది. సో కారం దోశ నుంచి మెయిన్ బ్రాంచ్ లోకి వస్తున్నాయి. క్రియేట్ పుల్ రిక్వెస్ట్. సో పుల్ రిక్వెస్ట్ రైస్ చేశామని మనం టీమ్ చాట్ లో అందరికి మెసేజ్ చేస్తాం రివ్యూ చేయమని. సో వాళ్ళందరూ వాళ్ళ ఖాళీ టైంలో దే విల్ గో అండ్ ఓపెన్ ద పుల్ రిక్వెస్ట్. పుల్ రిక్వెస్ట్ చూసి కారం దోశ అనేది ఓపెన్ లో ఉంది. సో ఇక్కడ చూస్తారు ఏమేమి చేంజెస్ చేశారు అనేది చూస్తారు. ఓకే. వాళ్ళకి ఏమైనా చేంజెస్ కావాలంటే దే విల్ కమెంట్ ఇట్. ఓకే. సో కమెంట్ చేసి అంతా బాగుంది డిస్కషన్ అనుకున్న తర్వాత రివ్యూ చేంజెస్ పైన క్లిక్ చేసి అప్రూవింగ్. సో అప్రూవ్ చేశారు. ఒక ఇద్దరు ముగ్గురు అప్రూవ్ చేశారు. నా ఎవరైతే పుల్ రిక్వెస్ట్ రైస్ చేశారో వాళ్ళు ఇక్కడికి వస్తారు. అప్రూవ్ అయిపోయింది. ఇక్కడ మర్జ్ కాకుండా ఇంకొక ఆప్షన్ ఉంది, రీబేస్ అండ్ మర్జ్. సో ఇది క్లిక్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. నేను రీబేస్ అండ్ మర్జ్ అనే ఆప్షన్ తీసుకున్నాను అండ్ దెన్ రీబేస్ అండ్ మర్జ్.
ఓకే, కన్ఫర్మ్ రీబేస్ అనమాట. ఓకే, మీరు డిలీట్ కావాలంటే డిలీట్ చేయొచ్చు. ఐఎమ్ జస్ట్ కీపింగ్ ఇట్ ఫర్ నౌ. సో ఇప్పుడు చూద్దాం మనం మెయిన్ బ్రాంచ్ లోకి వచ్చేసిందా చేంజెస్ మనం చేసినవి. సో వచ్చేసింది కదా, చూడండి ఒకసారి. ఇక్కడ కమిట్స్ చెక్ చేద్దాం. సో ఇక్కడ కమిట్స్ చెక్ చేసినప్పుడు యూ కెన్ సీ ఇస్ దర్ ఎనీ ఎక్స్ట్రా కమిట్ క్రియేటెడ్ ఆర్ నాట్. మర్జ్ కమిట్ అనేది క్రియేట్ అయిందా. ఓకే, లెట్ us నోట్ డౌన్ దీస్ థింగ్స్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది మెయిన్ బ్రాంచ్ కదా. 22C తర్వాత ఏముంది, 8C ఇది ఉంది. సో నా 22C తర్వాత మెయిన్ బ్రాంచ్ లో మనకు ఇది కనిపిస్తుంది. సో ఈ కమిట్ ఐడి ఏంటి, 8C8B. సో 8C8BD తర్వాత మళ్ళీ ఇంకొకటి ఉంది, అదేంటి 40AA8. 40AA8. సో మీరు చూస్తే ఇలా మూవ్ అయింది బ్రాంచ్. మీకు క్లియర్ గా కనిపిస్తుంది చూడండి UI లో. సో ఇది మెయిన్ బ్రాంచ్ లో ఉన్నా నేను. మెయిన్ బ్రాంచ్ లో 22C తర్వాత 8C8, 8C8, 8C8 తర్వాత 40A. సో ఇలా మూవ్ అయింది కదా. సరే, దీన్ని మనం చెక్ చేద్దాం ఈ కమిట్. git cat -file-p. ఓకే, సో నేను ఏం చేయాలి, సో అది లేదంటుంది. వాట్ షుడ్ ఐ డూ. చేంజెస్ అన్ని ఎక్కడ జరిగాయి, రిమోట్ రెపోలో జరిగాయి. సో నేను ఇక్కడికి పుల్ చేసుకోలేదు కదా. సో గిట్ చెక్అవుట్ మెయిన్ అండ్ గిట్ పుల్. సో ఇప్పుడు చూడండి ఎన్ని పేరెంట్స్ ఉన్నాయి. సో ఎన్ని పేరెంట్స్ ఉన్నాయి ఇక్కడ. పేరెంట్ ఒక్కటే ఉంది చూడండి. సో ఇక్కడ రీబేస్ లో ఏంటి అంటే దేర్ విల్ బి నో ఎక్స్ట్రా కమిట్ క్రియేటెడ్. అండ్ దెన్ సో ఇప్పుడు ఇది చూస్తే మీకు డయాగ్రామ్ కొన్ని రోజుల తర్వాత ఈ బ్రాంచ్ నేను ఎలాగో డిలీట్ చేస్తాను. అప్పుడు మీకు తెలుస్తుందా ఇది వేరే బ్రాంచ్ క్రియేట్ చేసి దాంట్లో నుంచి చేంజెస్ తీసుకొచ్చారని అక్కడ తెలుస్తుందా మీకు. సో ఈ కమిట్ ని మీరు అనలైజ్ చేశారనుకోండి, ఈ మర్జ్ కమిట్ ని మీరు అనలైజ్ చేసినప్పుడు ఓకే, రెండు పేరెంట్స్ ఉన్నాయని చూడగానే మీకు ఏమనిపిస్తుంది, ఓకే వేరే బ్రాంచ్ అనేది క్రియేట్ చేసి దాంట్లో చేంజెస్ చేసి వీళ్ళు దాని నుంచి మెయిన్ బ్రాంచ్ తీసుకొచ్చారనేది ఇక్కడ అర్థమవుతుంది. బట్ ఇక్కడ చూసారనుకోండి, ఒకే పేరెంట్ ఉంది. సో ఇక్కడ సర్క్యులర్ అనేది లేదు. ఇక్కడ సర్క్యులర్ ఫామ్ అనేది ఉంది. సర్క్యులర్ సైకిల్ ఉన్నప్పుడు యూ కెన్ ట్రేస్ బ్యాక్ ఎవ్రీథింగ్. బట్ ఇక్కడ సర్క్యులర్ ఫామ్ అనేది లేదు. సో ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుంది, దీన్ని ఈ కమిట్ నుంచి చేంజెస్ చేశారు, దీన్ని చూస్తే మీకు ఎక్కడ నుంచి చేస్తారు అనిపిస్తుంది. సో రీబేస్ విల్ నాట్ ప్రిజర్వ్ హిస్టరీ. ఇట్ మెయింటైన్స్ లీనియర్ హిస్టరీ. లీనియర్ అంటే ఇది ఈ బ్రాంచ్ లోనే డెవలప్మెంట్ జరిగింది అనే ఒక ఇమాజినేషన్ అక్కడ కనిపిస్తుంది మనకు. ఓకే, అండ్
అది ఎలా జరిగి ఉంటుందంటే మీరు రీబేస్ కొట్టిన తర్వాత ఈ బ్రాంచ్ ఉంది కదా, దీంట్లో చేంజెస్ తీసుకొచ్చి దీనిపైకి పుష్ చేస్తుంది అనమాట. అంటే ఈ బ్రాంచ్ లోనే మనకు డెవలప్మెంట్ జరిగిందా అనేలాగా ఒక ఫీల్ కలగజేస్తుంది ఇది. దీన్ని తీసుకెళ్లి దీనిపైన పెట్టేటప్పుడు కమిట్ ఐడీస్ అనేవి చేంజ్ అవుతున్నాయి. చూడండి, కమిట్ ఐడీస్ అనేవి చేంజ్ అయ్యాయి. సో రీబేస్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఇట్ రీరైట్స్ ద హిస్టరీ. రీబేస్ rewrites the history as if it is originated from main branch. ఓకే, సో రీబేస్ అనేది అలా జరుగుతుంది. కమిట్ ఐడీస్ కూడా చేంజ్ అవుతున్నాయి. రీరైట్స్ ద హిస్టరీ అంటే చేంజ్ ఇన్ కమిట్ ఐడి. సో ఇది మధ్యకి రీబేస్ కి ఉండే డిఫరెన్స్. రెండిట్లలో మనకు చేంజెస్ అనేది మనకు వస్తున్నాయి ఇక్కడ, బట్ ఎలా వస్తున్నాయి అనేది ఇంపార్టెంట్. మర్జ్ అయితే ఇలా వస్తుంది, రీబేస్ అయితే ఇలా వస్తుంది. సరే, మర్జ్ ని ఏ సిచ్యువేషన్ లో వాడాలి, రీబేస్ ని ఏ సిచ్యువేషన్ లో వాడాలి? ఒక పెద్ద ప్రాజెక్ట్, ఒక బ్రాంచ్ పైన ఒక 20-30 మంది వర్క్ చేస్తున్నారు అనుకోండి ఒక బ్రాంచ్ పైన. అప్పుడు మీరు కానీ రీబేస్ వాడాలంటే ఏమవుతుంది? ఎవరు ఎక్కడ చేంజెస్ చేశారో, ఏమేమి చేంజ్ చేశారో మొత్తం పోతుంది. ఎందుకంటే అది రీరైట్ చేస్తుంది కాబట్టి. ఓకే, సో ఒక బ్రాంచ్ పైన మల్టిపుల్ పర్సన్స్, ఏంటంటే వాటర్ ఫాల్ మోడల్ అలాంటి వాటిల్లో ఏంటి అంటే మనకు మోనోలిథిక్ సర్వీసెస్ లో ఒకే బ్రాంచ్ పైన మల్టిపుల్ పర్సన్స్ వర్క్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు మైక్రో సర్వీసెస్ వచ్చిన తర్వాత ఒక బ్రాంచ్ పైన ఒక్కరే వర్క్ చేస్తున్నారు. సో మర్జ్ చేయాలంటే ఎవరైనా చేసేయచ్చు, ఎందుకంటే ఇది సేఫ్. మర్జ్ ఈజ్ సేఫ్ సిన్స్ ఇట్ ప్రివెంట్స్ ద హిస్టరీ. So you can use merge when multiple people working on the same branch. Okay. సో రీబేస్ ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే ఒక బ్రాంచ్ పైన ఒక్కరే వర్క్ చేసేటప్పుడు we can use rebase when a single person works on one branch. సో మైక్రో సర్వీసెస్ లో ఏంటి అంటే మనకు ఒక బ్రాంచ్ పైన ఒక్కరే వర్క్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు మనకు ఈ ఎక్స్ట్రా కమిట్స్ ఇవన్నీ ఏం అవసరం లేదు. చూడడానికి హిస్టరీ క్లీన్ గా ఉంటుంది ట్రాక్ చేసినా కూడా. ఓకే, so now you can search in internet merge versus rebase. సో చదివితే మనకేం అర్థం కాదు యాక్చువల్లీ ఇంటర్నెట్ లో. సో నేను కూడా కెరియర్ ఇనిషియల్ స్టార్టింగ్ లో ఏంటిది మెర్జ్ రీబేస్ ఏం చెప్తున్నారు అనేది ఒక క్లారిటీ వచ్చేది కాదు. ఎందుకంటే వీళ్ళు జస్ట్ ఇక్కడ చెప్తారు, అది చూస్తే మనకు థియరిటికల్ గా ఉంటది, సేమ్ అర్థం కాదు. ఓకే, సో ఇలా ఇప్పుడు మనం చేసాం కదా, ఇదే సేమ్. Preserves the commit history of both branches. Preserves history. రీబేస్, రీబేస్ కూడా సేమే, బట్ చూడండి ఇక్కడ ప్రిజర్వ్ చేయదు. ఇది ఎంటైర్ బ్రాంచ్ ని మెయిన్ బ్రాంచ్ పైకి మూవ్ చేస్తుంది. దీన్ని మొత్తం మెయిన్ బ్రాంచ్ పైకి మూవ్ చేస్తుంది. ఆ మూవ్ చేసే ప్రాసెస్ లో కమిట్ ఐడీస్ అనేవి చేంజెస్ అయిపోతాయి.
లీనియర్ కమిట్ హిస్టరీ. మర్జ్ అనేది సర్క్యులర్ కమిట్ హిస్టరీ. అన్నెసెసరీ కమిట్స్ అనేది రాదు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఓకే. Git merge is preferable when large number of people working on a project. స్మాల్ పీపుల్, ఒక మైక్రో సర్వీస్ జనరల్ గా ఒక పర్సన్ డెవలప్ చేస్తాడు. సో అలాంటప్పుడు రీబేస్ అనేది యూస్ అవుతుంది. సో ఫాస్ట్ గా డిప్లాయ్మెంట్స్ ఉన్నప్పుడు మీరు ఏదైనా చేయండి, ఇది ఇంటర్వ్యూలో అడుగుతారు అంతే తప్ప ఇంతకు మించి ప్రాజెక్ట్స్ లో ఏం చేసినా ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకే. నెక్స్ట్, వై యూ గెట్ కాన్ఫ్లిక్ట్స్, ఈ క్వశ్చన్. హౌ డు యూ రిజాల్వ్? ఇప్పుడు నేను ఒక టాపిక్ ఇచ్చి 2 పర్సన్స్ కి, ఆ 2 పర్సన్స్ దానిపైన ఒక కంటెంట్ ప్రిపేర్ చేసుకురండి అన్నప్పుడు కాన్ఫ్లిక్ట్ అనేది ఎక్కడ వస్తుంది? మీరు ఒకే టాపిక్ ని ఒక పర్సన్ ఒక రకంగా, ఇంకొక పర్సన్ ఇంకొక రకంగా ప్రిపేర్ చేసినప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది, రైట్? సో ఇక్కడ ఎలా వస్తుంది ఆ కాన్ఫ్లిక్ట్ అనేది చూద్దాం. సో ఇప్పుడు మనం ప్లెయిన్ దోశ స్టార్ట్ చేసాం, కారం దోశ స్టార్ట్ చేసాం. సో ఇంకా కస్టమర్స్ డిమాండ్ అడుగుతున్నారు, ఎగ్ దోశ కూడా స్టార్ట్ చేయొచ్చు కదా అని. సో మనం ఏమనుకున్నామంటే ఒక 2 పర్సన్స్ కి ఇచ్చాం, మీరు ఎగ్ దోశని డెవలప్ చేయండి. ఓకే. సో డెవలప్ చేసి మనం మూవ్ చేద్దామని. సో 2 పర్సన్ రమేష్ అండ్ సురేష్ కి ఇచ్చాం. సో చేంజెస్ వచ్చేసాయి కదా. సో ఇక్కడ సురేష్ వచ్చేసి స్టార్ట్ చేశాడు, హిట్ చెక్అవుట్ -b అండ్ ఎగ్ దోశ బై సురేష్. ఓకే. సో ప్యారలల్ గా ఇంకొక పర్సన్ మనకు వేరే టర్మినల్ తీసుకుంటున్నా, సురేష్ అనదర్ టీమ్ మెంబర్ అనుకోండి. ఇక్కడ ఆల్రెడీ ఉంది ప్రీవియస్, అది రిమూవ్ చేస్తుంది. సో ప్యారల్ గా మనకు రమేష్ కూడా స్టార్ట్ చేశాడు, హిట్ చెక్ హిట్ క్లోన్ ఇద్దరికి ఇచ్చాం మనం అసైన్మెంట్, ఇద్దరు స్టార్ట్ చేస్తున్నారు. ఓకే. హిట్ చెక్అవుట్ -b ఎగ్ దోశ బై రమేష్. ఓకే. సో రమేష్ ఒకటి, సురేష్ ఒకటి. సో ఫస్ట్ సురేష్ స్టార్ట్ చేశాడు అనుకుందాం, కోడ్ ఇక్కడే ఉందిగా. ఎగ్ దోశ. ఓకే. సేమ్ దోశ బ్యాటర్. సో సురేష్ డెవలప్ చేస్తున్నాడు, పుష్ చేస్తున్నాడు. స్టార్టెడ్ ఎగ్ దోశ, ఎగ్ దోశ సురేష్. ఓకే. సో డయాగ్రామ్ గీద్దాం. సో ఇక్కడ నుంచి మనకు 2 స్టార్ట్ అయ్యాయి, ఒకటి సురేష్, ఇంకొకటి రమేష్. ఓకే. సో సురేష్ పుష్ చేయడం స్టార్ట్ చేశాడు, చాలా ఫాస్ట్ గా ఉన్నాడు. ఇప్పుడు గిట్ లాగ్ చూస్తే 40AA తర్వాత మన సురేష్ కి 928A8F వచ్చింది, 928F. సరే, నేను దీనికి కూడా ఇదే పెడతాను.
సో ఇది కూడా ఎక్కడి నుంచే కాబట్టి 40A88 పైన 92A8S 92A8S. ఓకే. సో మళ్ళీ ఇంకా కొంచెం దోశ బ్యాటర్ తర్వాత అతను 2 eggs అండ్ కారం, 2 eggs, కారము, ఆయిల్ ఇవి కూడా యాడ్ చేస్తున్నాడు. క్యూ సరే, ఇతను ఒక ఎగ్ యాడ్ చేశాడు అనుకున్నా. జస్ట్ ఫర్ కాన్ఫిట్ అండ్ క్రియేటింగ్ దిస్ 1 egg, కారం అండ్ ఆయిల్. సో ఇప్పుడు చూడండి 3E2F1 3E2F1. ఓకే. సో అందరూ వచ్చేసి అతను ఏం చెప్పాడంటే, సురేష్ ఎగ్ దోశ కంప్లీట్ అయిపోయింది, వీఆర్ రెడీ టు గో అన్నాడు. సరే ఇంకా రమేష్ ఇంకా ఏం చేయలేదు, పబ్లిక్ నుంచి డిమాండ్ ఎక్కువ అయిపోతుంది, సరే కానివ్వండి బానే ఉంది, ఎగ్ దోశ స్టార్ట్ చేద్దాం అంటారు. సో ఎగ్ దోశ స్టార్ట్ చేస్తారు, ట్రిపుల్ రిక్వెస్ట్ రైస్ చేస్తారు. ఓకే. ఫుల్ రిక్వెస్ట్ రైస్ చేసిన తర్వాత కోడ్ రివ్యూ చేస్తారు. సో ఎగ్ దోశ బ్యాటర్ ఒక ఎగ్, కారం, ఆయిల్ అంతా బాగానే ఉంది అనుకున్నప్పుడు రివ్యూ కూడా అప్రూవ్ చేస్తారు. ఫుల్ రిక్వెస్ట్ వచ్చాక ఫుల్ రిక్వెస్ట్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేశాక చూస్తారు చేంజెస్. ఓకే, అంతా బాగానే ఉందిలే అనుకొని అప్రూవ్ కొట్టేస్తారు. సో అప్రూవ్ కొట్టేశాక సో మన సురేష్ వచ్చేసి మార్చేసేస్తాడు. ఓకే, ఏదో నేను రీబేస్ అయినా మంచిగా ఏదైనా ఓకే. సో మీకు అది ఇంకా తెలుసు, దాని గురించి నేను ఎక్కువ స్ట్రెస్ చేయను, రీబేస్ వర్సెస్ మర్జ్ గురించి. సో మర్జ్ కొట్టేసిన తర్వాత కన్ఫర్మ్. సో ఇక షాప్ లో మనకు ఎగ్ దోశ అనేది స్టార్ట్ అయిపోయింది. ఓకే. రమేష్ కొంచెం స్లో ఉన్నాడు, అతను కూడా డెవలప్మెంట్ చేస్తున్నాడు. నేను ఇక్కడికి వచ్చి విఐఎం readme.md అని ఓపెన్ చేసి సో అతను కూడా ఎగ్ దోశ స్టార్ట్ చేస్తున్నాడు. దోశ బ్యాటర్. సో ఇతను చూశాడు ఒక ఎగ్ పెద్ద టేస్ట్ లేదని చెప్పేసి 2 eggs, కారం అండ్ ఆయిల్. సో ఇతని రెసిపీలు 2 eggs ఉన్నాయి. సో ఇది అందరూ టేస్ట్ చూస్తున్నారు. ఓకే సెట్. నేను 2 కమిట్స్ లాగా తీసుకొస్తాను. నేను 2 కమిట్స్ లాగా తీసుకొస్తాను, జస్ట్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. It add it's coming. Exhaust started by Ramesh. Git push origin exhaust Ramesh. ఓకే. సో ఇప్పుడు రమేష్ బ్రాంచ్ మనం చూస్తే, సో రమేష్ బ్రాంచ్ వచ్చేసి 40AA తర్వాత E330E.
E330 ఫస్ట్ ఇదే ఉంటుంది ఇక్కడ, తనకు కూడా బేస్ ఇదే. దాని తర్వాత రమేష్ కి E330E. E330E. ఓకే. సో తర్వాత ఇంక రమేష్ సో ఇందాక అనుకున్నట్టు ఒక ఎగ్ పెద్దగా టేస్ట్ లేదని చెప్పేసి 2 eggs, కారం అండ్ ఆయిల్ వేసాడు. ఓకే, వేసి పుష్ చేస్తున్నాడు. ఓకే, సో పుష్ చేసి అంతా అయిపోయింది. సరే ఇక ప్రొడక్షన్ కి మూవ్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ వస్తాడు, పుల్ రిక్వెస్ట్ రైస్ చేస్తాడు. పుల్ రిక్వెస్ట్ రైస్ చేసి సో ఇక్కడ చూస్తాడు, ఇక్కడ ఏమొచ్చింది, పుల్ రిక్వెస్ట్ రైస్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? దిస్ బ్రాంచ్ హ్యాస్ కాన్ఫ్లిక్ట్స్ దట్ మస్ట్ బి రిజాల్వ్. సో ఎందుకు కాన్ఫ్లిక్ట్ వచ్చింది అంటే, సో వై వి గెట్ కాన్ఫ్లిక్ట్స్ అంటే ఒకే లైన్ నెంబర్ లో డిఫరెంట్ గా కోడ్స్, ఇది ఆల్రెడీ ప్రొడక్షన్ లో ఉంది, ఒక ఎగ్, కారం, ఆయిల్. ఇదే లైన్ నెంబర్ లో మనకు వచ్చేసి రమేష్ డిఫరెంట్ కోడ్ రాశాడు. డిఫరెంట్ కోడ్ రాసినప్పుడు ఆ లైన్ ఎత్తేసి ఈ లైన్ అక్కడ వేయడం, ఇస్ ఇట్ బెటర్, ఇస్ ఇట్ గుడ్? సో రమేష్ ఇప్పుడే కదా రాసింది అని చెప్పేసి ఆల్రెడీ ప్రొడక్షన్ లో ఉండే ఆ లైన్ ఎత్తేసి గిట్ గాని ఈ లైన్ అక్కడ సబ్మిట్ చేసింది అనుకోండి, గిట్ అనేది ఏంటి, ఒక ప్రోగ్రామ్, ఇట్ కెనాట్ టేక్ ద డెసిషన్ ఆన్ ఇట్స్ ఓన్. సో వెన్ డు వి గెట్ కాన్ఫ్లిక్ట్ ఇన్ గిట్ ఈస్ when git observes the different content in the same line number. Git cannot take the decision which one to keep, which one is not to keep. So it will show the conflict. Okay, line number లో different content ఉన్నప్పుడు git will show the conflict. Git cannot take the decision on its own. సో ఎవరు డెసిషన్ తీసుకోవాలి? టీమ్ లో అందరూ కలిసి కూర్చొని, టీమ్ రమేష్, సురేష్ మినిమం వీళ్ళిద్దరు కూర్చొని, సో నువ్వు ఎందుకు ఇలా రాసావు, నేను ఎందుకు ఇలా రాశాను అనేది టీం అందరూ డిస్కస్ చేసి అప్పుడు డెసిషన్ తీసుకోవాలి. డెవలపర్స్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ కాన్ఫ్లిక్ట్స్ సిట్ టుగెదర్ అండ్ దే విల్ టేక్ ద డెసిషన్, కామన్ డెసిషన్. సో ఇప్పుడు ఏంటి, లెట్ us see ఎలా రిజాల్వ్ చేయాలి. సో రమేష్ మాస్టర్ లో మెయిన్ లో పుల్ చేసుకున్నాడా? రమేష్ తెలియదు అసలు మెయిన్ లో ఏం జరుగుతుందా అనేది, అతని లోకంలో అతను చేసుకుంటూ ఉన్నాడు. సో ఇప్పుడు ఎలా రిజాల్వ్ చేయాలి అంటే కాన్ఫ్లిక్ట్స్, ఫస్ట్ రమేష్ షుడ్ పుల్ ద లేటెస్ట్ చేంజెస్. రమేష్ లేటెస్ట్ చేంజెస్ ని పుల్ చేసుకొని మళ్ళీ అతని బ్రాంచ్ లోపలికి వెళ్ళి ఎగ్ దోస రమేష్ అనే బ్రాంచ్ లోపలికి వెళ్ళి అతను లోకల్ గా కిట్ మర్జ్ మెయిన్ అని కొట్టినప్పుడు, అతని బ్రాంచ్ ని మెయిన్ తో మర్జ్ చేయడానికి చూసినప్పుడు he will get the conflicts. ఓకే, సో చూడండి ఇప్పుడు విఐఎం రీడ్ మీ ఎండి అని నేను టైప్ చేస్తున్నా కదా. సో కాన్ఫ్లిక్ట్ ఎక్కడ ఉందో అర్థమైందా? ఇక్కడ చూడండి క్లియర్ గా చెప్తుంది, ఇది మెయిన్ బ్రాంచ్ లో ఉండే కోడ్, ఇది మీ బ్రాంచ్ లో ఉండే కోడ్. సో నాకు అర్థం కావట్లేదు ఇది పెట్టాలా ఇది పెట్టాలా అని. సో ఐఎమ్ గివింగ్ యూ కాన్ఫ్లిక్ట్ ఇలా వస్తాయి. హెడ్ అంటే ఏంటి, కరెంట్ బ్రాంచ్, మెయిన్ అంటే ఏ బ్రాంచ్ తో కాన్ఫ్లిక్ట్ వచ్చింది. సో ఇప్పుడు రమేష్ వెళ్ళి సురేష్ దగ్గర అడుగుతాడు, ఏంటి ఏం చేద్దాం కాన్ఫ్లిక్ట్ వచ్చిందని. సరే నాకు కూడా అర్థం కాలేదు, లెట్ us టేక్ ద డెసిషన్ ఫ్రమ్ అవర్ టీమ్ లీడర్ అని చెప్పేసి అందరూ కూర్చొని అనుకున్నప్పుడు, సో 2 eggs 1 egg అని ఎందుకు, మనమే కస్టమర్ కి ఆప్షన్ ఇద్దాము. ఇఫ్ యూ వాంట్ సింగిల్ ఎగ్ దోశ వీ కెన్ ప్రిపేర్, ఇఫ్ యూ వాంట్ డబుల్ ఎగ్ దోశ వీ కెన్ ప్రిపేర్. సో అందరూ కలిసి కూర్చొని దే విల్ టేక్ ఎ డెసిషన్ విచ్ వన్ టు కీప్, విచ్ వన్ నాట్ టు కీప్.
సో ఇవైతే తీసేయాలి. ఓకే, ఇవి ఉండకూడదు. జస్ట్ కాన్ఫిక్స్ కోసం ఈ స్పెషల్ క్యారెక్టర్స్ అన్ని తీసేసి ఇప్పుడు ఏం డిసైడ్ అవుతున్నారంటే వీళ్ళు, నేను 1 గాని ఆర్ 2 గాని, కస్టమర్ ఇష్టం, సింగిల్ ఎగ్ దోశ, డబుల్ ఎగ్ దోశ, రైట్. సో ఇప్పుడు చూడండి, కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి, మనం రిజాల్వ్ చేస్తున్నాం కాబట్టి మనకి అక్కడ గిఫ్ట్ క్లియర్ గా చూపిస్తుంది మర్జింగ్ అని. సో కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేసాం కాబట్టి నౌ వీ నీడ్ టు పుష్ దీస్ చేంజెస్. ఇట్ కమిట్స్ -m resolved egg dosa conflicts. It push egg dosa by damage origin. ఓకే, సో ఇలా వచ్చినప్పుడు నౌ హీ కెన్ క్రియేట్ ద పుల్ రిక్వెస్ట్. ఓకే, పుల్ రిక్వెస్ట్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మన టీం అందరూ వచ్చేసి మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి ఓకే అంతా నీట్ గా అయిపోయింది కాబట్టి రివ్యూ అనేది ఫైల్ చేంజెస్ పైన క్లిక్ చేసి చెక్ చేసుకొని రివ్యూ చేంజెస్, అప్రూవ్, సబ్మిట్ రివ్యూ. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నౌ హీ విల్ మర్జ్ ద పుల్ రిక్వెస్ట్. సో ఇప్పుడు మీరు చేంజెస్ చూస్తే మనకు వచ్చేసింది. ఓకే, సో దిస్ ఈస్ how you get conflict and then you resolve with your other team members. సో ఇవి చాలా ఇంపార్టెంట్ మనం ప్రాజెక్ట్ లో అయినా ఇంటర్వ్యూస్ లో అయినా. సో లెట్ us have few questions. రేపు సెషన్ లో మనం బ్రాంచింగ్ స్ట్రాటజీ, రీసెట్, రివర్ట్ ఇవన్నీ డిస్కస్ చేద్దాం. పబ్లిష్. హాయ్ శివ గారు, బాగున్నారా? హాయ్ హాయ్, బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, రికవర్ అయింది. నా జనరల్ యా, క్వశ్చన్, చెప్పండి. మీకు యూఎస్లో ఎవరైనా కాంటాక్ట్స్ ఉన్నాయండి? మనకు ఉండేది 1 or 2 కన్సల్టెన్సీస్ అంతే, బట్ వాళ్ళంతా యాక్టివ్ గా చేస్తారని అయితే నేను అనుకోను. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ గివ్ యూ. యా, ఇఫ్ యూ డోంట్ మైండ్. నేను ఒకసారి వాళ్ళని అడిగి ఐ విల్ గివ్ యూ. అదే ఇంటర్వ్యూ కాల్స్ కూడా రావట్లేదు ఇక్కడ. ఆల్రెడీ జాబ్ లో ఉన్నారా? లేదండి, ఇండియాలో జాబ్ రిజైన్ చేసి వచ్చాను. ఓకే. నేను అదే కొంచెం మెడికల్ లీవ్ పెట్టుకుని వచ్చినా సరిపోయింది అనిపించింది, తప్పు తీసుకున్నాను. ఓకే, మీరు కూడా వంగా ట్రై చేస్తుండండి. ఇంకా మనం ఏం చేస్తాం, సిచ్యువేషన్ అలా ఉంది అక్కడ. ఆ, చాలా డ్రైగా మెసేజ్ ఉంది. చేస్తున్నాను, రిప్లై ఇస్తే మీకు. మీ ఎక్స్పీరియన్స్ ఎంత? టోటల్ 15+. డెవాప్స్ వచ్చేసి ఆ, ఇది 6+ పెట్టాను. యాక్చువల్గా అయితే ఓకే. 2 years వర్జన్లే ఉంది. ఓకే, ఎక్కడ మెసేజ్ చేస్తారండి, మొబైల్లో? నేను వాళ్ళకి వాట్సాప్ లో మెసేజ్ చేస్తున్నాను, రిప్లై ఇస్తే నేను మీకు చెప్తాను. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. బాగా కష్టంగా ఉంటుంది కదా వెంటనే, ఇప్పుడు 2 బ్యాచ్లు మార్నింగ్ ప్లస్ ఇప్పుడు నైట్ మీకు. కష్టంగానే ఉంది. సారీ అండి. ఓకే, సారీ చెప్పాలి, తప్పదు కదా ఇంకా.
ఉమ్, ఓకే ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ. ఒకసారి రిప్లై ఇవ్వగానే మీకు మెసేజ్ వస్తుంది. షూర్. శ్రీనివాస్. హలో. హాయ్ శ్రీనివాస్. హాయ్, బాగున్నారా? హలో. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎట్లా ఉంది? హ్యాండ్ మొత్తం రికవర్ అయిందా? మొత్తం మీకు తెలిసినే కదా, రికవరీ అవ్వడానికి టైం పడుతుంది సో అదే. ఇప్పుడు టైం పడుతుంది. మళ్ళీ ఎక్కువ ఇంకా మీరు సిస్టమ్ మీద ఉంటే ఇంకా ఎక్కువ పెయిన్ అవుతుంది అది. వెయిట్స్ లిఫ్ట్ చేయొద్దు అన్నారు, మనం వెయిట్స్ ఎలాగో ఉమ్, లిఫ్ట్ చేయను. ఉమ్. ఇంకా ఇంకా టైపింగ్, వెయిట్ లిఫ్ట్ చేయడానికి కూడా లేదులేండి, ఇప్పుడు ఇప్పుడే కొంచెం స్ట్రెంత్ వస్తుంది అలా. సో యాక్చువల్లీ నేను రైజ్ చేసింది ఎందుకంటే జస్ట్ జనరల్ క్వశ్చన్ అండి. ఉమ్, ఉమ్, మనకి లాస్ట్ అంటే మీకు యాక్సిడెంట్ అవ్వకంటే ముందు ఆమ్, మంచి ఫ్లోలో ఉండే మీరు చెప్పే విధానము మేము ఫాలో అయ్యేది, అసలు ఉమ్, ఎడిట్లో కొంచెం మంచి ఒక రెజల్యూషన్ ఉండే. అవును. ఎప్పుడైతే ఇట్లా జరిగిందో దాని తర్వాత మాకు కొంచెం ఎస్పెషల్లీ నాకు అనిపిస్తుందో ఏమో తెలియదు, బట్ నాకేమనిపించింది అంటే ఒక ఫ్లో మిస్ అయినాం. దాని తర్వాత మళ్ళీ ఆ ఆ ఫ్లో అనేది పికప్ చేయలేకపోయినాం ఓకే. వెన్ ఇట్ కమ్స్ టు మీ. సో మీరు చేసేటట్టు ఆ, అంటే విత్ ఎగ్జాంపుల్స్ అట్లా బాగా చేసేవాళ్ళు లేకుండా అంటే మనం మళ్ళీ అంటే ఆ ఫ్లోని పికప్ చేయడం ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో సరే జరిగింది, బట్ ఈ టైమింగ్స్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది శివ. అంటే ఇప్పుడు మళ్ళీ మేము నాకు ఇప్పుడు యాక్చువల్గా నేను ఆన్ టైం జాయిన్ అవ్వలేదు, నా కాల్స్ అయిపోయిన తర్వాత జాయిన్ అయ్యా నేను. సో ఆ టైమింగ్స్ ఒకటి, దాని తర్వాత ఆ ఆ టైమింగ్స్ ఏమైనా మార్చడానికి అవకాశం ఉందా అండి? మీనింగ్స్ ఇంకా మార్చేవంటే ఇంకా మధ్యాహ్నం అప్పుడే ఎవరికి కుదరదు కదా. సో మార్నింగ్ ఉంటేనే మీరు కూడా ఫ్రెష్గా ఉంటారు పాపం. ఇప్పుడు ఇందాక ఒబ్లేస్ చెప్పినట్టు 2 సెషన్లు తీసుకోవాలంటే మీకు కూడా ఇబ్బంది కదా. మాకు కూడా ఎట్లా ఉంటుంది అవును. అంటే డే మొత్తం వర్క్ చేసి మళ్ళీ వచ్చి ఈ క్లాస్ వినాలంటే అంత ఫోకస్డ్ ఉండమేమో అనేది నా ఉద్దేశము. బట్ ఓకే. సో అది నా పర్సెప్షన్. అంటే ఇప్పుడు మార్నింగ్ తీసుకున్నంత ఫ్రెష్గా మీకు కూడా ఉండదు, అట్ ద సేమ్ నాకు కూడా. అంటే నా నా పర్సెప్షన్లో ఎట్లా ఉందంటే, సో మార్నింగ్ మనం అంటే పొద్దున్నే వస్తాము, ఫ్రెష్గా ఉంటుంది మైండ్, ఇంకా ఏం ఆలోచనలు ఉండయి. సో ఈ ఈ టైమింగ్ అయితేనేమో డే అంతా మీకు తెలిసిందే కదా, ఒక ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్నప్పుడు ఇంకా అన్ని 100 క్వశ్చన్స్ 100 మందికి ఆన్సర్ చెప్పాలి. సో మళ్ళీ వచ్చి క్లాస్ అంటే ఏమైనా ప్రయత్నం చేయగలుగుతారా శివ? 1 మినిట్, నేను ఒక కాల్ తీసుకొని ఒక 2 మినిట్స్ లో మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఉమ్. ఒక టూ ప్లీజ్.
ఐఎమ్ బ్యాక్. యా సారీ, యాక్చువల్లీ ఏంటంటే మార్నింగ్ తీసుకోవడానికి కుదరట్లేదు, ఎందుకంటే నేను గోయింగ్ టు దుబాయ్. అక్కడ మరీ ఎర్లీ మార్నింగ్ అయిపోతుంది. 7:15 సెషన్ అంటేనే అక్కడ 5:45 స్టార్ట్ చేయాల్సి వస్తుంది. దానికి ముందు స్టార్ట్ చేయడం అనేది చాలా కష్టం అయిపోతుంది. ఓకే. సో యాక్చువల్గా ఇప్పుడు 82S లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కేసు తీసుకుందాము. మీరు చెప్పినట్టు నేను ప్రొఫైల్ బయట పెట్టాను. ఇట్ మీన్ ఐఎమ్ ట్రయింగ్ ఎక్స్టర్నల్లీ. సో ఇప్పుడు మన వరకు వచ్చేసరికి ఇప్పుడు మనం ఎంత కోర్స్ కంప్లీట్ చేసి ఉంటాము, ఇంకెంత పెండింగ్ ఉంది, సో నేను ఎక్కడ కవర్ చేసుకోవాలి వెన్ ఐఎమ్ కంప్లీట్లీ రెడీ ఫర్ ఇంటర్వ్యూ అనేది. మీకు పూర్తి బ్యాచ్ యాక్సెస్ ఇచ్చాం కదా, 81 కంప్లీట్ యాక్సెస్ ఇచ్చాం కదా. దట్ ఈస్ ఫైన్ శివ. బట్ నేను అనేది ఏంటి అంటే ఇప్పుడు మన దగ్గర 82S లో పర్టికులర్గా నేను 81S కి 82S కి డిఫరెన్స్ ఏంటి అంటే, నేను ఆర్గో సిడి అండ్ గిటాబ్ యాక్సెస్ చెప్తానని చెప్పాను. సో అవి నేను యాడ్ చేస్తాను. ఇప్పుడు ఈ చెప్పాల్సింది అయితే కంటెంట్ గిట్ చెప్పాలి, జెన్కిన్స్ చెప్పాలి, అవన్నీ చెప్పిన తర్వాత నేను ఆర్గో సిడి గిటాబ్ యాక్సెస్ యాడ్ చేస్తాను. ఇప్పుడు మీరు 81S రికార్డింగ్స్ అంతా చూసింటే 82S కూడా అదే. మరి 82S లో కొత్తగా అది చేస్తాను అని చెప్పి నేను మధ్యలోనే అనౌన్స్ చేశాను కాబట్టి అవి నేను కంప్లీట్ చేస్తాను ఎక్స్ట్రాగా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, 81S లో మీకు ఇచ్చిన రికార్డింగ్ యాక్సెస్ మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా ఇక్కడ. ఓకే. ఓకే, సో ఇప్పుడు ఇవి కాకుండా ఇప్పుడు మేము ఏదైనా ఇప్పుడు నేను నా రెజ్యూమే ప్రిపేర్ చేసేటప్పుడు నాకు వచ్చిన థాట్స్ ఏంటి అంటే ఇప్పుడు మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేశారా అంటే నేను ఏం ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఉంటుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది నాకు. సో అప్పుడు మనకు అంటే ఈ రోబో షాప్ లాగా మనం చేస్తాం కదా, అది ఒకవేళ ఉంటే అది మనం యాడ్ చేసుకోవచ్చు ఆ రెజ్యూమేలో. రోబో షాప్ కాదు, మీరు ఏదైతే ప్రాజెక్ట్ లో ఉన్నారో నేను ఆల్రెడీ దీనిపైన మీకు చెప్పాను, చూడమని చూసారా మీరు రెజ్యూమ్ సెషన్ అనేది? రెజ్యూమ్ సెషన్ చూశాను. అంటే మనం ఎట్లా ఎన్హాన్స్ చేయాలి, మనం అంటే కొన్ని టూల్స్ ఉన్నాయి కదా రెజ్యూమ్ వర్డ్ దాంట్లో రెజ్యూమ్ సెషన్ లో నేను ఓన్లీ ఆ టూలే కాదు, ప్రాజెక్ట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. సరే మళ్ళీ చెప్తున్నా చూడండి. ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది ఏంటి, డెవాప్స్ లో మనకు కోడ్ తో అవసరం ఉందా అవసరం లేదా, ప్రాజెక్ట్ లో కోడ్ ఎలా రాశారు అనేది కోడ్ మనకు అవసరం ఉందా అవసరం లేదా? మనకు అవసరం లేదు, కోడ్ ఎట్లా రాసినా మనకు సంబంధం లేదు. సో మీ ప్రాజెక్ట్ ఏంటి ప్రెసెంట్? నా ప్రాజెక్ట్ వచ్చేసి ఇండైరెక్ట్ ట్యాక్స్ అనే ఒక ప్రాజెక్ట్. దే డెవలప్ ద ట్యాక్స్ ప్రోడక్ట్ అన్నమాట. ఏదో ఉంది కదా, టీ తో స్టార్ట్ అయ్యేది సంథింగ్. ఏంటిది? థామ్సన్ రైటర్స్ క్లయింట్ థామ్సన్ రియూటర్స్. యా, సో మీరు థామ్సన్ రియూటర్స్ క్లయింట్ అని పెడతారు. థామ్సన్ రియూటర్స్ గురించి ఒక 4-5 లైన్స్ డిస్క్రిప్షన్ రాస్తారు. రాసిన తర్వాత ఇక కింద మనం ఏదైతే చేసామనే రెజ్యూమ్ సెషన్ లో అవే పాయింట్స్ మెన్షన్ చేస్తారు. ఇప్పుడు థామ్సన్ రియూటర్స్ లో కోడ్ ఏంటి, అందులో ఎలా డెవలప్ చేస్తున్నారు, కోడింగ్ ఫీచర్స్ ఏంటి, అవన్నీ మనకు అనవసరం. అది చిన్న ప్రాజెక్ట్ అయినా పెద్ద ప్రాజెక్ట్ అయినా మన ఫ్లో అనేది సేమ్. ఓకే. సో ఇప్పుడు మన ట్రైనింగ్ లో ఈ రోబో షాప్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి, అంటే అది మనకి ఎక్కడ యాడ్ అవుతుంది నాలెడ్జ్ లో? నేను థామ్సన్ రియూటర్స్ ని తీసుకొచ్చి ఇక్కడ చెప్పలేను కాబట్టి, సో అదే మీరు అర్థం చేసుకోవాల్సింది, డెవాప్స్ లో ప్రాజెక్ట్ ఏదైనా ఉండనివ్వండి, ఈపీసీ క్రియేషన్ అదే, లోడ్ బ్యాలెన్సర్స్ అవే, క్యూబర్నెటిస్ క్లస్టర్ అలానే ఉంటుంది, మీరు రాసే డిప్లాయ్మెంట్ ఫైల్స్ అలానే ఉంటాయి, మీ చిన్న ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అలానే ఉంటుంది. నోట్ జేఎస్ అయినా, పైథాన్ అయినా, జావా అయినా, స్ట్రక్చర్ అంతా అలానే ఉంటుంది. సో మనం ఓకే. సో మీకు అది ఇంకా కన్విన్స్ అవుతున్నట్లేదు. సో మీరు రెజ్యూమ్ సెషన్ నేను మళ్ళీ తీసుకుంటాను ఎనీహౌ, బట్ ఆ లోపల మనకు యూట్యూబ్ లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అట్లేం లేదు శివ, అంటే కన్విన్స్ అవ్వడానికి ఏం లేదు. యు ఆర్ గివింగ్ యువర్ బెస్ట్. బట్ కాకపోతే ఏంటంటే నేను ఎక్కడన్నా ల్యాగ్ అవుతున్నానా, బట్ ఐ రియల్లీ అప్రిషియేట్ మన ఇప్పుడు 82S లో అందరూ చాలా ప్రొయాక్టివ్ గా ఉన్నారు. బట్ ఐ ఫీల్ దట్ మనం ఒక ఫ్లో మిస్ అయినాం ఏంటి అబ్బా అనే ఒక కొంచెం రిగ్రెట్ ఉంది అంతే, వేరే ఏం అదే లేదు. మైండ్ లో పెట్టుకుంటే ఇక మనం ఏం చేయలేం కదా దానికి. సో మీరు ఈ 40 days లో కొంతమందికి మంచి ఆప్షన్ వచ్చింది రివైజ్ చేయడానికి అవన్నీ. సో టెరాఫామ్ కానీ, డాకర్ క్యూబర్నెటిస్ కానీ, షెల్ స్క్రిప్టింగ్ కానీ, యాన్సిబుల్ కానీ, అదంతా సో అది చేస్తుంటే బాగుండేది అందరూ. అండ్ ప్రీవియస్ బ్యాచ్ రికార్డింగ్స్ కూడా ఇచ్చున్నాము. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు చూసేసి మళ్ళీ ఇప్పుడు సెషన్ వింటూ ఉంటే సెకండ్ టైం కాబట్టి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. బట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను కదా, మీరు ఇప్పుడు ఏదైతే ప్రాజెక్ట్ లో ఉన్నారో
ఆ ప్రాజెక్ట్ ని ఇక్కడ పెట్టండి. అది ఎవరికి తెలియదు మీరు ఏ ప్రాజెక్ట్ లో ఉన్నారని. మీకు నేను ప్రాజెక్ట్ అడిగాను అంటే మీరు థామ్సన్ రియూటర్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకింగ్ లో క్రెడిట్ కార్డ్ ఎలా వర్క్ చేస్తుంది, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఎలా వర్క్ చేస్తుంది, అది డెవలపర్స్ చెప్పాలి. డెవాప్స్ ఇంజనీర్స్ చెప్పాల్సింది ఏంటి అంటే ఆ ప్రాజెక్ట్ కి మీరు పైప్ లైన్స్ ఎలా సెటప్ చేశారు, ఇన్ఫ్రా ఎలా క్రియేట్ చేశారు, ఈకేఎస్ క్లస్టర్ లో ఎలా చేస్తున్నారు, కంటైనర్స్ ఎలా క్రియేట్ చేస్తున్నారు, అది చెప్పాలి. కోడ్ బేస్ ఎంత ఉంది అనేది మన డెవాప్స్ కి అనవసరం. ఓకే, గాట్ ఇట్. ఓకే, సో మీరు ఒకసారి సెక్షన్స్ చూడండి, రెజ్యూమ్ సెక్షన్స్. నేను దాంట్లో క్లియర్ గా చెప్పాను ఇది. నేను లైవ్ లో చేసి కూడా చూపించాను. మీరు ఎనీ ప్రాజెక్ట్ పెట్టుకోండి ప్రపంచంలో, జస్ట్ ఆ ప్రాజెక్ట్ లో ఉండే 4 లైన్స్ వికీలో కాపీ చేసి ఇక్కడ పెట్టి కింద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీరు ఏం చేశారంటే నేను ఇదే చేశాను. పీపీసీ క్రియేట్ చేశాను, లేకపోతే డేటాబేస్ క్రియేట్ చేశాను, నోట్ బ్యాలెన్సెస్ క్రియేట్ చేశాను, ఆటో స్కేలింగ్ సెటప్ చేశాను, ఈకేఎస్ క్లస్టర్ క్రియేట్ చేశాను, కంటైనరైజ్ చేశాము, VMs లో డిప్లాయ్ చేస్తున్నాం కొన్ని. ఓకే, కొన్నిటిని మేము డోకర్ అండ్ క్యూబర్నెటిస్ మూవ్ చేశాము. ఇలా మీరు చెప్పుకుంటూ రావాలి. అంతే తప్ప థామ్సన్ రియూటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని ఎవరు అడగరు. అది డెవలపర్స్ మాత్రమే. ఓకే, గాట్ ఇట్. ఓకే, సో మీరు ఇంకా గిటబ్ యాక్షన్ సర్టిఫికేషన్ కూడా చేస్తున్నారు. మీరు యా యా అందరికంటే చేశాను, మీరు సర్టిఫికేషన్స్ కాన్ఫిడెంట్ గా కంప్లీట్ అయినా. ఉంటారనుకున్నారు, యా యా గాట్ బట్ ఇట్. మీరే కొంచెం లోగా ఉన్నారు. సో మీరు కంప్లీట్ బయట ఇంటర్వ్యూస్ రెజ్యూమే ఇచ్చారా? కూడా లోడ్ చేశాను, నేను రెజ్యూమే కూడా అప్డేట్ చేశాను. ఐఎమ్ గెటింగ్ కాల్స్. నాకు అంటే రెజ్యూమే కూడా పర్ఫెక్ట్ గా చేశాను. ఐఎమ్ గెటింగ్ నియర్లీ 85, 82, 83 లైక్ దట్. నేను లింక్డ్ఇన్ లో, తర్వాత నౌకరీలో, తర్వాత గ్లాస్ డోర్ లో, షైన్ లో, అన్నిట్లలో అప్డేట్ చేశాను. కాల్స్ కూడా వస్తున్నాయి, నా కాల్స్ రావట్లేదు అని చెప్పట్లేదు. ఎవ్రీడే ఐఎమ్ గెటింగ్ కాల్స్ అండ్ దేర్ ఆర్ సమ్ ఇంటర్వ్యూస్ షెడ్యూల్ అండ్ ఐఎమ్ ఆల్సో ప్రిపేరింగ్. అంతే, నాకేం మీరు ఇంటర్నల్ గా కొన్ని ఇచ్చారు కదా ఇంటర్వ్యూస్. ఇంటర్నల్ గా కూడా ఇచ్చాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పొజిషన్ నుంచి వాళ్ళు రిలీజ్ చేయట్లేదు. ఆ ప్రాజెక్ట్ కి నేను అది కాకుండా ఇంకా మైక్రోసాఫ్ట్ కూడా ఒకటి సో ఆ ఇచ్చాను. ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వాళ్ళు దే ఆర్ అమేజింగ్. వాళ్ళు చాలా సాటిస్ఫై అయ్యారు. నాకు అంటే ఇంటర్నల్ గా ట్రై చేసేటప్పుడు మనం ఎక్స్పీరియన్స్ పెట్టాం కదా, నేను నేర్చుకున్నాను మాత్రమే చెప్తాము. బట్ వాట్ ఎవర్ నేను ఏదైతే నేర్చుకున్నానో నేను అక్కడ ఎగ్జిక్యూట్ చేశాను అంతే. అది దే ఆర్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. వాళ్ళు ఏమన్నారంటే నువ్వు 2 weeks లో వచ్చి జాయిన్ అవ్వాలి అన్నారు. 2 weeks లో వీళ్ళు రిలీజ్ చేయమన్నారు. అట్లీస్ట్ నాకు 6 weeks కావాలని ఇక్కడ అడిగాడు. వాళ్ళు 2 weeks లో అయితే ఇంటర్వ్యూ బాగా పర్ఫామ్ చేశారు, అన్ని బాగా చేస్తున్నారు, మీరు సర్టిఫికేషన్స్ చేస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, చాలా యాక్టివ్ గా ఉన్నారు. బట్ మిమ్మల్ని మీరు నేను ఫ్లో మిస్ అయింది అనుకుంటున్నారు. సో మీ వల్ల ఇంకా మిగతా వాళ్ళు కూడా అవునా మిస్ అయింది అనుకుంటున్నారు. సో మీరు కొంచెం కాన్ఫిడెంట్ గా ఉండండి. ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి, మీకే తెలుస్తుంది. ఓకేనా? సో లోగా ఫీల్ అవ్వదు. యూ ఆర్ డూయింగ్ వెరీ గుడ్. అట్లేం లేదు శివ, నేను ఎవరిని డిమోటివేట్ చేయలేను. ఓ అమ్మాయి లేదు లేదు, మీరు ఇంటెన్షనల్ గా డిమోటివేట్ చేస్తున్నారని కాదు. మీరు ఇంత యాక్టివ్ గా ఉండి ఇన్ని చేస్తున్నా కూడా ఇంకా ఏదో మీకు రావట్లేదు అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అవునా అంత యాక్టివ్ గా ఉండే పర్సన్ కూడా రావట్లేదు కాబట్టి మనకేం వస్తుంది అనుకుంటారు. లేదండి, అట్లేం లేదు. నో అట్లేం లేదు. బట్ నేనేం డిమోటివ్ అవ్వట్లేదు. నేను ప్రొయాక్టివ్. ఐ నో మై సెల్ఫ్. నేను నెవర్ డిపెండెంట్ ఆన్ ఎనీథింగ్. అసలు ఆ డిపెండెన్సీ అనేది నా అలవాటు కాదు. సో అట్లేం లేదు. బట్ అసలు మీరు చెప్పే విధానం ఇంకా బయట నేను ఎక్కడ దాన్ని మ్యాచ్ చేసుకోలేకపోతున్నా. అదొకటి ప్రాబ్లం, వేరేదేం లేదు. ఐ జస్ట్ వాంట్ టు కన్వే, దట్స్ ఆల్. మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. ఓకే, అటెండ్ అయిన తర్వాత క్వశ్చన్స్ రాసి పెట్టుకోండి. అండ్ నేను మిమ్మల్ని ఇంటర్నల్ గా అడిగిన దాంట్లో కూడా క్వశ్చన్స్ రాసి పెట్టండి. ఓకే, సో అదేం ప్రాబ్లం ఉండదు. మీరు ఆల్రెడీ ప్రీవియస్ రికార్డింగ్స్ కూడా చూసాను చెప్పారు నాకు లాస్ట్ టైం గిట్ గురించి అదంతా. సో సో ఇప్పుడు మనం ఇంకా బెటర్ గానే ఉంటుంది. ఇంకా సెకండ్ టైం